إلى يوم الدين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ఈ రోజు మనము వినినటువంటి తరావీలో 22వ పార పూర్తయి 23వ పార కూడా సగము విన్నాము. అందులో సూర్య సభ ఒకటి విన్నాము, రెండవది సూర్య ఫాతిర్ 35 సూర 34 సూర్య సభ, సూర్య ఫాతిర్ 35, సూర్య యాసీన్ 36, సూర్య సాఫాత్ 37వ సూర ప్రారంభమైంది. సూర్య సభ, దీనికి సభ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే, ఇందులో యమన్లో ఒక ప్రాంతము, సభ అనే ఒక ప్రాంతము పై శిక్ష వచ్చింది, అల్లాహ్ యొక్క శిక్ష. వరదలు వచ్చాయి. ఆ వరదలు రావడానికి గల కారణాలు అవి ఇందులో చర్చించారు. సూర్య సభ ప్రారంభమైంది అల్లాహ్ యొక్క స్తుతితో. అల్హమ్దులిల్లాహి అల్లజీ లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్ వ లహుల్ హమ్దు ఫిల్ ఆఖిరా. సమస్త స్తుతులు అల్లాహ్కే చెందుతాయి అని ఈ సూర ప్రారంభమైంది. ఖురాన్లో అల్హమ్దులిల్లాహ్ తో కొన్ని సూరాలు ప్రారంభమయ్యాయి. అందులో ఒక సూర ఇది కూడా. మొదటి సూర సూర్య ఫాతిహ, సూర్య నామ్, అలాగే సూర్య సభ, అలాగే సూర్య ఫాతిర్ కూడా అల్హమ్దులిల్లాహ్ ప్రారంభమైంది. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ తర్వాత అంటున్నారు, అల్లాహ్కు తెలుసు ఆకాశం నుండి భూమిలో ఏమెళ్తున్నాయి, భూమి నుండి ఆకాశంపై ఏమెళ్తున్నాయి. ఇవన్నీ అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉన్నాయి. మరి ఆ తర్వాత ఖయామత్ రాదు అని చాలా మంది అనుకుంటున్నారు, కానీ ఖయామత్ వచ్చి తీరుతుంది, ఇందులో సందేహం లేదు. ఏ ఒక్కటి కూడా సృష్టిలో ఏది కూడా అల్లాహ్ నుండి తప్పించుకొని వెళ్ళలేదు. అన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి. ఖయామత్ నాడు అన్నింటినీ తీసుకొస్తాడు, అన్ని సాక్షులు కూడా వస్తాయి. తర్వాత అంటున్నారు, ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయి భూమిలో కలిసిపోయినటువంటి ఈ మానవుడిని తిరిగి లేపుతాడంటాడండి అని అంటున్నారు కదా. తప్పనిసరిగా లేపుతాను అని అల్లాహ్ సమాధానం ఇస్తున్నారు. ఏమి, మీకు మొదటిసారి నేను సృష్టించేటప్పుడు ఎవరైనా ఉన్నారా నాకు తోడుగా? నేను ఒంటరిగా సృష్టించలేదా? తర్వాత కూడా మళ్ళా నేను లేపగలను. ఇందులో నాకు ఏ విధమైనటువంటి బలహీనత లేదు. ఆ తర్వాత 9వ 10వ ఆయత నుంచి దావూద్ అలైహిస్సలాం గురించి వస్తుంది. వలకద్ ఆతైనా దావూద మిన్నా ఫజ్లా యా జిబాలు అవ్విబి మాఉ వత్వై. దావూద్ అలైహిస్సలాం వారి పారాయణము జబూర్ చదివేవారు. జబూర్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దావూద్ అలైహిస్సలాం ఇచ్చారు. ఆయన చదువుతూ ఉంటే ఆయనతో పాటు పర్వతాలు కూడా చదివేవి. యా జిబాలు అవ్విబి మాఉ మరియు పక్షులు కూడా ఆయన యొక్క పారాయణంలో లీనమైపోయాయి. పక్షులు, పర్వతాలు మరియు పక్షులు. చాలా మంది అదేదో ఎక్కువ అన్నారే కానీ వాస్తవానికి దావూద్ అలైహిస్సలాం వారితో పాటు పర్వతాలు కూడా చదివేవి. ఆయన కూర్చున్నటువంటి ఒక రాతి పలక ఇప్పుడు కూడా జెరూసలేంలో, పాలస్తీనాలో ఉంది. బైతుల్ మఖద్దీస్ దగ్గరే దానికి, అందుకే దాన్ని ద డూమ్ ఆఫ్ రాక్ అని అంటారు. మన బైతుల్ మఖద్దీస్ యొక్క మసీద్ దగ్గర ఒక డూమ్ ఉంటుంది. ఆ కిందే ఆ చాపరాయి పెద్ద, దానిపై కూర్చొని దావూద్ అలైహిస్సలాం వారు జబూర్ చదివేవారు. ఆయన చదువుతూ ఉంటే పర్వతాలు, పక్షులు ఆయన వెనుక లీనమైపోయి. తర్వాత అల్లాహ్ సులైమాన్ అలైహిస్సలాం గురించి చెప్తున్నాడు. మరి సులైమాన్ రీహ గుదువ షహర్ వరావ షహర్. అల్లాహ్ సులైమాన్ అలైహిస్సలాంకి ముందు ఒక రెక్కల గుర్రాన్ని ఇచ్చాడు. ఆ గుర్రాన్ని ట్రైల్ చేస్తూ చివరికి నమాజ్ ఖసర్ అయిపోయింది, ఖజా అయిపోయింది అని చెప్పి కోపంతో, ఈ గుర్రం కారణంగా నమాజ్ ఖజా అయిపోయింది కోపంతో ఆయన గుర్రాన్ని సభ చేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మెచ్చుకొని అటువంటి విలువైనటువంటి గుర్రాన్ని ఆయన సభ చేశాడు. కాబట్టి సరే, ఆయనకి గాలి ఇచ్చేస్తున్నాన్ని ఆత్మని అల్లాహ్ గాలి ఇచ్చేశాడు.
మరి రెక్కల గుర్రాలు ఉండేవారు. సులైమాన్ అలైహిస్సలాంకి ఇచ్చినట్టు ఎలాగంటే ఒకే ఆయిషా సిద్దికా రలియల్లాహు అన్హా ఆట బొమ్మలలో ఒక బొమ్మ రెక్కల గుర్రం ఉండేది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఓ ఆయిషా, ఎక్కడైనా గుర్రానికి రెక్కలు ఉంటాయి? మరి సులైమాన్ అలైహిస్సలాంకి ఇచ్చిన గుర్రానికి రెక్కలు ఉండేవి కదా. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి గుర్రంకు సులైమాన్ అలైహిస్సలాంకి ఇచ్చాడు, దాన్ని జబా చేశారు. కొంతమంది అంటారు రెక్కల గుర్రం అని కాదు, చాలా వేగంగా పరిగెట్టినటువంటి గుర్రాలు సులైమాన్ అలైహిస్సలాంకి అల్లాహ్ ఇచ్చాడు. ఏమైనా ఆయన జబా చేశాడు. తర్వాత అల్లాహ్ ఆయనకి గాలి ఇచ్చాడు. గాలి ఆయన ఆజ్ఞతో ఒక నెల దూరం ప్రయాణం వెళ్ళవలసిన దూరము ఒక రాత్రిలో వెళ్ళిపోయేవారు. ఒక నెల పగలు ప్రయాణం చేయాలి, ఒక నెల రోజులు ప్రయాణం చేయాలి, ఒక పగటిలో ఒక దూరం వెళ్ళిపోయారు. గాలి అంటే మనకు తెలిసి విమానం ఎంత స్పీడ్ గా వెళ్తుంది, గాలిలో వెళ్ళే వాహనాలు అన్నిటికంటే స్పీడ్ గా వెళ్తాయి. సులైమాన్ అలైహిస్సలాం గాలిలో ఎగిరేవారు. కేవలం ఆయన ఒక్కడే ఎగిరేవారా కాదు, ఆయనతో పాటు ఆయన సైన్యము, ఆయన గుర్రాలు, ఆయన వాహనాలు అన్నిటినీ ఎగరగొట్టుకొని తీసుకెళ్ళారు సులైమాన్ అలైహిస్సలాం. అటువంటి అద్భుతమైనటువంటి మోజజా హజరత్ సులైమాన్ అలైహిస్సలాంకి ఇచ్చారు. తర్వాత వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఆయన ఆధ్వర్యంలో జిన్నాతులు ఉండేవి. ఆ జిన్నాతులు ఏం కావాలంటే తయారు చేసేవి. పెద్ద పెద్ద గంగారం లాంటి పెద్ద పెద్ద చెరువులు లాంటి పాత్రలు తయారు చేసే పెద్ద పెద్ద పాత్రలు, పెద్ద పెద్ద డేక్షాలు తయారు చేసేవి. కదప లేవు అటువంటి డేక్షాలు పెద్ద పెద్దవి. ఎందుకండి తయారు చేశారంటే అటువంటి వంటలు చేసేవారు. ఇద్దరు చిన్నాతులు ఉండేవారు, పక్షులు ఉండేవి, చాలా మంది సైన్యం ఉండేవారు. అందరికీ మరి వంటలు వండి పెట్టాలి కాబట్టి పెద్ద పెద్ద పాత్రల్లో వంటలు వండేవారు. ఊరికనే ఆ పాత్రలు తయారు చేయలేదు. అలాగే తమాసి పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసేవారు. ఆ కాలంలో అది హలాలుగా ఉండేవి, పెద్ద విగ్రహాలు. ఆ విగ్రహాలు భారీ విగ్రహం తయారు చేసేవారు సులైమాన్ అలైహిస్సలాం. ఎందుకంటే అదొక రకమైనటువంటి అలంకరణగా ఉండేది. అలాగే సులైమాన్ అలైహిస్సలాం వారి బంగ్లా ఎలా ఉండేది, ఆయన బంగ్లా ముందు బిల్కిస్ వచ్చి నీళ్లున్నాయి అని చెప్పి తన బట్టలు పైకెత్తుకుంటే అది నీళ్లు కాదు, అది గాజుతో తయారు చేసినటువంటి బంగ్లా సులైమాన్ అలైహిస్సలాం. ఎలా ఉందంటే అది గాజు యొక్క ఫ్లోర్ ఉంది, లాంటి చేపలు కూడా తిరుగుతుంది. దాన్ని చూసి అది నీళ్ళు అనుకుంటారు, కానీ అది నీళ్లు కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని అద్భుతాలు సులైమాన్ అలైహిస్సలాంకి చేసింది. అందుకే ఇటువంటి చిన్నాతులు ఉండేవాడు దగ్గర సులైమాన్ అలైహిస్సలాం దగ్గర. ఏది కావాలంటే ముత్యాలు పగడాలు వెళ్ళి కూడా సముద్రాల్లో ఓద కొట్టి ఈత కొట్టి వారికి వెళ్ళి తీసుకొచ్చేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ తర్వాత సబా ఊరి గురించి చెప్తున్నాడు. ఆ ఊరు యమన్లో ఉండేది, యమన్ తీరంలో ఉండేది. ఆ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి సముద్రంలో వెళ్తున్నటువంటి నావలు కూడా ఆ ఊరి యొక్క పరిమళమైనటువంటి సువాసనలకి ఆగిపోయేవి. ఏంటి ఇటువంటి సువాసన వస్తాయంటే అన్ని చందనము, ఎర్ర చందనము కూడి ఉన్నటువంటి వృక్షాలు ఉండేవి, చెట్లు ఉండేవి, రకరకాల పళ్ళు ఉండేవి. ఎన్ని పళ్ళు ఉండేవంటే, ఎలాంటి తోటలు ఉండేవంటే ఒక వ్యక్తి ఎవరైనా నెత్తిపై పుట్ట పట్టుకొని ఆ తోటల్లోంచి వెళ్తే పళ్ళన్నీ నిండిపోయేవి. ఇరవలసిన కూడా అవసరం లేదు, అన్ని పళ్ళు ఉండేవి, అన్ని రకాల పళ్ళు ఉండేవి, అన్ని రకాల పంటలు ఉండేవి, అన్ని రకాల సువాసనలు ఉండేవి. దగ్గర నుంచి వెళ్తున్నటువంటి వారు ప్రతి వారు కూడా ఆకర్షితులు అయ్యేవారు. నావలన్నీ కూడా ప్రయాణికులందరూ కూడా అటువంటి సస్య సామాన్యంగా ఉన్నటువంటి తోటలు ఉండేవి. కానీ వారిలో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాటు కారణంగా అల్లాహ్ మొత్తం నాశనం చేశాడు. వారు ఏం చేయాలి? అల్లాహ్ ఇటువంటి అద్భుతమైనటువంటి తోటలు, ఇటువంటి అద్భుతమైనటువంటి మార్గాలు మాకు ఇచ్చావు, సురక్షితమైన మార్గాలు అని కృతజ్ఞత చెప్పాలి. కానీ అలా చెప్పలేదు. ఏం చెప్పారంటే, మీరు వ్యాపారం కోసం సిరియా వెళ్ళేవారు, చుట్టుప్రక్కల నుంచి వ్యాపారం గురించి వచ్చేవారు, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చేవారు అడవులు చెప్పేవారు. మేము వచ్చి అడవుల్లో పులులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, ఇలాగా అలాగా చాలా కష్టాలు ఇబ్బందులు పట్టి వచ్చాము. వీళ్ళు చూస్తే చాలా సులువుగా వెళ్ళేవారు. ఆ దారంతా చాలా సస్యశ్యామలంగా ప్రజలతో నిండి తోటలతో నిండి ఉండేది. మీరు అల్లాహ్తో దువా చేశారు, అల్లాహ్ మా మార్గం కూడా అలాగా భయంకరమైన మార్గం ఉంటే బాగుంటుంది, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఆ మార్గాల ద్వారా అని చెప్పి మంచికి బదులు చెడు
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే వారి యొక్క డ్యాములు ఏవైతే అక్కడ చాలా డ్యాములు ఉండేవి, ఆ నీళ్లతోనే పంటలు పండేవి. ఆ డ్యాములో శిక్షలు చేశాయి. ఆ నీళ్ళంతా ఎరుపైపోయింది. అది పగిలి ఆ నీళ్లు వచ్చి మొత్తం తోటలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. ఆ ఊరంతా మునిగిపోయింది. అందరు ప్రజలు పారిపోయారు అక్కడి నుంచి. ఇక్కడ అక్కడ ఇంకా అక్కడ ఎవరు నివాసం చేసే యోగ్యం లేకుండా పురుగులు, క్రిములు, కీటకాలు, పాములు, రకరకాల కీటకాలు వచ్చి పెట్టారు. ఎక్కడ చూసినా ముళ్ళ చెట్లు ఏదైనా ఉంటే రేగి చెట్లు, ముళ్ళతో నిండి ఉన్నటువంటి చేదు రేగి చెట్లు తప్ప ఏమీ లేకుండా అయిపోయింది అని సభకు వర్గులు చెప్తున్నారు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఎవరికైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి జీవితం ఇస్తే వారు చెడు జీవితాన్ని కోరుకోకూడదు. సుఖమైన జీవితం ఇస్తే వారు కష్ట జీవితాన్ని కోరుకోకూడదు. అలా కోరుకోకూడదు ఏం చేయాలి? ఇదే సూరాలో అల్లాహ్ అంటున్నారు, నీవు కృతజ్ఞత వహిస్తే నేను ఇంకా ఎక్కువ ఇస్తాను. నువ్వు కనుక కృతజ్ఞతలు బదులుగా కృతజ్ఞత వహిస్తే నా శిక్ష చాలా కఠినమైనది. లాస్ట్ ఇందులో ఉన్నటువంటి ఒక టాపిక్ చెప్పి అనిపిస్తాను. అదేంటంటే ఖయామత్ నాడు రెండు గ్రూపులు అక్కడ అల్లాహ్ ముందు కొట్లాడుతూ ఉంటాయి. రెండు గ్రూపులు. ఆ గ్రూపులు ఏంటి? ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటాము. ఒక గ్రూప్ నాయకుల గ్రూప్ ఉంటుంది, నాయకుల గ్రూప్ ఉంటుంది. రెండో గ్రూపు నాయకులు ఎలా ఆడిస్తే ఆట ఆడే గ్రూప్ ఉంటుంది. మనం ఇక్కడ కూడా చాలా చోట్ల చూస్తున్నాం. నాయకులు వెళ్ళి అక్కడ ఆటలాడరు, కొంతమందిని పెట్టి ఆట ఆడిస్తారు. వెళ్ళరా అక్కడ కొట్టేయండి, అక్కడ ఇచ్చేసి చేస్తారు. వీళ్ళొట్టి చెప్తూ ఉంటారు. వీరిద్దరూ అన్నా దగ్గర గొడవడుతూ ఉంటారు. ఏమని? అల్లా మా నాయకుల వల్ల మేము ఇలా చేశాము. వాళ్ళు అంటారు, మీరు మా వల్ల చేయటం ఏంటి? అసలు మీరే వెదవడు, మీరే అక్రమంగా బతికేవారు, అన్యాయంగా జీవించేవారు. లేదు, మీరు డబ్బులు ఇచ్చి మమ్మల్ని పోషించేవారు, అరాచకాలు చేయమనేవారు. వారంటారు, మేము చేయమంటే మీరు చేసేస్తామా? ఈ రెండు గ్రూపుల గురించి సూర సమాధ వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తూ ముగిస్తున్న అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువు వాటిని ఆచరిస్తూ విషయాన్ని తెలియని వారిని బంధించి భాగ్యాన్ని ప్రసాదించాలి. అల్లాహ్ బ్రతికిన నాలుగు ఇస్లాం బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్ ప్రసాదించు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين. السلام عليكم.